ఫెయిలియర్ అని మీరు ఫీల్ అవుతున్నారు కానీ అసలు లవ్ ఫెయిలియర్ అనేది మీది అనుకుంటున్నారా? మీది ఒక లవ్ ఫెయిలియర్ అని మీరు ఫీల్ అవుతున్నారు కానీ చరిత్రలో మీకన్నా పెద్ద పెద్ద వాళ్ళబ్బా అసలు లవర్స్ ఫర్ ఎటర్నిటీ వాళ్ళు బ్రేకప్లు అయ్యే వాళ్ళు ఇప్పుడు వచ్చి చూపించబోతున్నారు అసలు ప్రేమ అంటే ఏంటి, వాళ్ళ ఫెయిలియర్ ఎలా జరిగింది, బ్రేకప్ అయిన తర్వాత ఏం జరిగింది అవన్నీ వాళ్ళు చూపిస్తారు. అసలు వాళ్ళని చూసి లవ్ ఎలా చేయాలి, ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ దగ్గర అడగండి. ఓకేనా? ఓకే. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఫైమా అండ్ నరేష్. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. నమస్కారం, నేను ఒక భగ్న ప్రేమికుణ్ణి. నా పేరు దేవదాసు. నా పేరు పార్వతి. అదేంటి నువ్వు భగ్న ప్రేమికురాలు అని చెప్పుకోవా? చెప్పినా ఎవరు నమ్మరు. అది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆది ఉన్నాడా? ఉన్నాడు కదా వానే. ఆది అమ్మాయిని అంటే ఎవరైనా నమ్ముతారా? చీచి, నేను నమ్మను. వాడు నీచుడు, నికృష్టుడు. ఎన్నోర్రా నీది పండుగ. నరేష్, నీకు జీవితంలో పెళ్లి కోరుకోరా? ఓకే. తను మగాళ్ళల్లో ఆది, నేను ఆడాళ్ళల్లో ఆది. ఇంతకీ నీ కుటుంబం గురించి చెప్పనే లేదు. మాది జమీందారుల కుటుంబం. ఆహా, మీ జమీందారు బయట ఎంగిలిపిడిలో ఎరుకుంటున్నాడు. ఇంతకీ నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అయినా ప్రేమ ప్రేమ అంటున్నావు. అసలు నేను ఏం చూసి నేను ప్రేమించాలి? పెట్ట కొంచెం కూతగనం అని నన్ను చూసే పెట్టారు. కానీ పిట్ట కొంచెమే కోత కొంచెమే. అరే ఇప్పుడు నువ్వు ఏదన్నా నీ జీవితం అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నువ్వు ప్రేమిస్తున్నావు అనే సంగతి నాకు ఈ మాటల్లో అర్థం కావట్లేదు దేవా. అవునా? నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఏయ్ నిన్ను సాలిగా సాలిగా పాటలతోనే నాకు వాంతులు తెప్పించేలా ఉన్నావే. సరే గాని పెళ్ళయ్యాక నన్ను ఎలా చూసుకుంటావు? చెక్కు చెదరకుండా చూసుకుంటా. అయితే పెళ్లి తుణుకు 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 తుణుకు. క్యాన్సిల్. మరి చెక్కు చెదరకుండా చూసుకుంటానంటున్నావు. చెదిరిపోవాలిగా చెదిరిపోవాలిగా. మరి రాత్రి 9 గంటలకి నువ్వు వచ్చేసేయి. వస్తే ఇద్దరం కలిసి వేడి వేడిగా వేడిగా రూములోకి వెళ్ళి చల్ల పునుగులు వేసుకొని తిందాం. నీ సల్ల పునుగులకు ఒక ఆ సల్ల పునుగు లేదా ఇప్పుడు కూడా బయట తినొచ్చు. పాప తిందాం. సరే, మా పేరెంట్స్ అడిగి మేము ఎలాగైనా మా పెళ్లికి ఓకే చేయించుకుంటాం. పద. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా. మా ఇద్దరి ప్రేమ విడిపోయింది. మా ఇద్దరి పేరెంట్స్ నన్ను ఒప్పుకోలేదు. ఆవిడ 60 ఏళ్ళ ముసలిని పెళ్లి చేసుకొని నరకం చూస్తుందబ్బా. ఏంటో ఏ ఫైమా తాగుబోద్దానా దేవా, నువ్వేంటి ఇక్కడ? నువ్వు తాగుతున్నావా? అవును. ఎందుకు తాగుతున్నావు? నీ జ్ఞాపకాల్ని మరవలేక, నిన్ను మరవలేక, తాగలేక, మింగలేక, కక్కలేక, లేక 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 లేక. నువ్వెందుకు మందు తాగుతున్నావు? రాత్రి సమయంలో మా నాన్నగారు తాగుతున్నప్పుడు కొద్దిగా మిగిలిపోయింది. అది ఎలా ఉంటుందని కొద్దిగా టేస్ట్ చేశాను. చూసుకో, పొద్దున మీ నాన్న మళ్ళీ అడుగుతాడు.
మా ఇద్దరి ప్రేమ ఎలాగో పోయింది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రేమలన్నా మేము గెలిపిస్తాం, మంచి మంచి సలహాలు ఇస్తాం. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే వచ్చి అడగండి. దేవదాస్ గారు, తుణుకు 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 చెప్పు. నేను యాక్చువల్లీ ఒకరిని ప్రేమించాను దేవదాస్ గారు. కాకపోతే వాడికి ప్రతిదానికి అనుమానమే. నేను ఫోన్ మాట్లాడిన అనుమానమే, బయటికి వెళ్ళిన అనుమానమే, తిన్నా అనుమానమే, సరదాగా వేరే వాళ్ళతో రూమ్ కి వెళ్ళిన అనుమానమే. వాడి బతుకే అనుమానం, వాడిని అడుగుతున్నావు నువ్వు. అసలు నువ్వు ప్రేమించావన్నదే అనుమానం అనిపిస్తుంది నాకు. అది కాదండి, వాడిని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ చాలా మందిని మార్చావు, ఎందుకమ్మా అవన్నీ నీకు? వేరే ఏదైనా అడుగు. ఏంట్రా మార్చిన వాళ్ళందరూ నీకు తెలుసా అంటే అలానే అవుతుంది. దేవదాస్ గారు, అసలు ఈ అబ్బాయిలు అమ్మాయిలను ఎందుకు అనుమానిస్తారు? ఎందుకు అనుమానిస్తారా? ఇది ఒకరితో చాటింగ్ చేసింది, ఒకరితో చీటింగ్ చేసింది, ఒకరిని చేసింది. ఏం చేసింది చెప్పను. ఇలా అన్ని చేసే బదులు డైరెక్ట్ మోసం చేయొచ్చు కదా. దానికి నీలాంటిది దొరకలేదురా. ఇంకెవరైనా ఉన్నారా? దేవదాస్ గారు, ఏయ్ సాయిరామ్, నీ సమస్య ఏంటో చెప్పు. మనం ప్రేమించాలంటే ఎలాంటి అబ్బాయిని చూస్ చేసుకోవాలి? ఓ, అది చాలా సింపుల్ అమ్మా. మనం ప్రేమించే అబ్బాయిని సెలెక్ట్ చేయాలంటే వాడు మనల్ని లిప్ లా కడిగినా పర్లేదు, కానీ మన ఫోన్ లా కడగకూడదు. మనల్ని ఎక్కడెక్కడో గిచ్చినా పర్లేదు, కానీ ఎక్కడికి వెళ్తున్నామని అడగకూడదు. చివరాఖరికి చెప్పాలంటే అందరూ ఉన్నప్పుడు బ్రదర్ అనాలి, ఎవ్వరు లేనప్పుడు లవర్ అనాలి. ఏ నువ్వు అలాంటివి చెప్పకు. ఇప్పుడే ఈ అమ్మాయి అదే అన్న నువ్వు ఆగన్నా అంది. పద వెళ్ళిపోదాం ఇంటికి. బాయ్. కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. వండర్ఫుల్ వండర్ఫుల్ జాబ్ బై ఫైమా అండ్ నరేష్. సరేకా గారు, ఎలా అనిపించింది వీళ్ళిద్దరు చేసిన ఈ కాంబినేషన్? సూపర్ గా చేశారండి. ఛోటా ప్యాకెట్ బడా ధమాకా. ఈమె ఏ టైమింగ్ మా అండ్ మీ ఎక్స్ప్రెషన్స్, మన సీనియర్ హీరోయిన్స్ ఏమైతే బ్లాక్ అండ్ వైట్ ఎరాలో చేశారు, చిన్న చిన్న అదాలు, మీరు నడుచుకునే వచ్చే స్టైల్ అంతా సూపర్. ఆదిస్వామి గారు, ఫైమా నరేష్ ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరు ట్రాక్ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక సెపరేట్ ఆ ట్రాక్ కూడా క్రేజ్ ఉంది. వాళ్ళు ఎప్పుడు వచ్చేసినా కానీ అది చాలా బాగా పండుద్ది. ఈ రోజు కూడా అలాగే పండింది, అందరూ ఎంజాయ్ చేశాం ఆల్మోస్ట్. ప్రస్తుతానికి థ్యాంక్ యూ సో మచ్ ఫైమా అండ్ నరేష్. మరి నెక్స్ట్ చాప్టర్ ఏంటో చూద్దాం.